హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. రన్నింగ్ నోట్స్ రెడీగా ఉండండి. స్టార్ట్ చేసే ముందు ఒక్క 1 మినిట్ కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఫాస్ట్గా చేసేసి మన హిందూ పేపర్లోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ టైర్ 1 చాలా మంది రాశారు, ఇంకొంతమంది రాస్తున్నారు. అలా రాసిన వాళ్ళలో ఖచ్చితంగా టైర్ 1 క్వాలిఫై అవుతాము. టైర్ 2కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉందో మీకోసమే ఈ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 ఇంగ్లీష్కు సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతోంది. ఇది సెప్టెంబర్ 29th స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడా లైవ్ ఆన్లైన్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉండబోతున్నాయి. ఇంగ్లీష్కి ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు 6300493953 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇది ఒక 90 డేస్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే మనకున్న టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్లో మనకి ఈ టైర్ 2 ఎగ్జామ్ అనేది జరగచ్చు ప్రస్తుతం. కాబట్టి ఎలా కాదనుకున్నా సెప్టెంబర్ 29 నుంచి చూసుకుంటే మినిమం ఒక 80-90 డేస్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతారో ఈ 90 డేసు ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు 90 టెస్ట్స్ అనేవి కండక్ట్ చేస్తాము. అండ్ ప్రతి ఎగ్జామ్‌కు సంబంధించి పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్‌కి రావడం వల్ల ఏమవుతుందంటే మోటివేషన్ వస్తుంది. ఆల్రెడీ టైర్ 1 మీరు బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి టైర్ 2లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఖచ్చితంగా టైర్ 2లో యాస్ ఫార్ యాస్ ఇంగ్లీష్ ఈస్ కన్సర్న్డ్ బెస్ట్ స్కోర్ అయితే రావాలి. ఏ డౌట్స్ ఉన్నా కూడా 6300493953 కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 2కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ ఎన్ఐసీఎల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. సో, ఎవరైతే ఎన్ఐసీఎల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే మీరు తీసుకోవాలమ్మా. ఎందుకంటే చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కానీ సరిగ్గా ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూకి వెళ్తారు. కొన్ని క్వెషన్స్ అక్కడ ఎలా ఆన్సర్ చేయాలో ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మనసులో ఉన్న ఉద్దేశం వేరు. కానీ బయటకు వాళ్ళకి అర్థమయ్యే ఉద్దేశం మారిపోతుంది. అంటే ఇంటెన్షన్ విల్ బి మిస్‌ఇంటర్‌ప్రిటెడ్, మిస్‌అండర్‌స్టూడ్. ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసిన ఒక ఎక్సర్‌సైజ్. అందుకే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్‌లో ఇంటర్వ్యూ గైడెన్స్ ఆల్రెడీ జరిగాయి. లాస్ట్ 1 వీక్‌లో కూడా చాలామంది మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎన్ఐసీఎల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవాళ్ళు ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకోండి. మీకు ఇంటర్వ్యూ స్కిల్స్‌కి సంబంధించి థియరీ క్లాసెస్‌తో పాటు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఆన్‌లైన్ ద్వారా కండక్ట్ చేస్తాము. ఒకసారి మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ బట్టి మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి మళ్ళీ కావాలి అనుకుంటే మీకు ఇంకొక మాక్ ఇంటర్వ్యూ కూడా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్. సార్ మాకు ఇంకో మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి అని మీరు అడిగితే ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అయినా కండక్ట్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్‌లో కూడా ఎన్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 6300493953 కాంటాక్ట్ నంబర్‌కి ఇమ్మీడియేట్‌గా కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఎన్ఐసీఎల్ ఇంటర్వ్యూ చాలా దగ్గరలో ఉంది. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్‌కి సంబంధించి సెపరేట్ కోర్స్ ఉంది. ప్రిలిమ్స్‌కి సెపరేట్ కోర్స్ ఉంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మనం మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి సెపరేట్‌గా మాస్టర్ స్ట్రోక్ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసాం. ప్రతిరోజు ఆల్రెడీ లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అయితే మీ అందరికీ తెలుసు మనకి సెప్టెంబర్ 29న ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. అలాగే అక్టోబర్ 6న ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి టైం తక్కువ ఉంది. కానీ 10 డేస్ ఉన్నా 2 వీక్స్ ఉన్నా కూడా మనం ఈ మాస్టర్ స్ట్రోక్ ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రిపరేషన్‌కి సపోర్ట్ అయితే ఉంటుందన్న ప్రామిస్ అయితే నేను చేయగలను. కాబట్టి ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్‌కి నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. యాప్టిట్యూడ్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ చూసుకున్నాను. కానీ ఇంగ్లీష్‌కి సంబంధించి మెయిన్స్ నాకు ఎక్స్‌ట్రా గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో మీరు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి. ఎందుకంటే మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ మెయిన్స్‌కి ప్రిపేర్ అయ్యే వారి కోసం సెపరేట్‌గా స్టార్ట్ చేసిన బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. కాబట్టి మెయిన్స్‌లో ఇంగ్లీష్ ఎక్కడ మార్క్స్ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా!
సో, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా చాలా అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. కానీ తర్వాత వీడియోలో సెపరేట్‌గా చేద్దాం. ఎందుకంటే వొకాబులరీ క్లాస్ ఇప్పటికే లేట్ అయింది. సెప్టెంబర్ 17థ్ హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. 1 డే లేట్‌గా చేస్తున్నాను ఈ వీడియో టైం లేక. సో, సెప్టెంబర్ 17థ్ హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలమ్‌లో ఒక వొకాబులరీ ఒక ఆర్టికల్ వచ్చిందమ్మా అమెరికా ఎలక్షన్స్‌కు సంబంధించి. అందులో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. రాసుకోండి పాయిస్డ్. యాక్చువల్‌గా చెప్పాలంటే పాయిస్డ్ అంటే 2 రకాల మీనింగ్స్ వస్తాయి. కాన్ఫిడెంట్ అన్న మీనింగ్ ఉంటుంది. కూల్ అన్న మీనింగ్ కూడా ఉంటుంది. సెల్ఫ్ ఎష్యూర్డ్ అన్న మీనింగ్ కూడా ఉంటుంది. 3 రాసుకోండి పర్వాలేదు. సో, పాయిస్డ్‌గా ఉండడం అంటే ధీమా అంటాం తెలుసుగా తెలుగులో? చాలా ధీమాగా ఉండడం అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనమ్మా. ఇంకొక మీనింగ్ ఎలా ఉంటుందంటే ఉండడం అన్న మీనింగ్ అంటాం. ఎగ్జిస్ట్ అన్న మీనింగ్ కూడా ఉంటుంది. ఇక యాపరెంట్ అంటే ఏంటమ్మా? చాలా స్పష్టంగా యాపరెంట్‌లీ అంటే చాలా స్పష్టంగా వెరీ క్లియర్. దానికి ఎవిడెంట్ అన్న సినోనిమ్ కూడా నేను చెప్దామనుకుంటున్నాను. సో, యాపరెంట్ అంటే వెరీ క్లియర్, వెరీ ఎవిడెంట్. ఇట్ ఈస్ యాపరెంట్ అంటాం మనం. ఏమంటాం? ఇట్ ఈస్ అపారెంట్ అంటాం. అన్‌ఫోల్డింగ్ అంటే ఒక విషయం బయటపడడం. సో, అన్‌ఫోల్డింగ్ అంటే ఓపెన్ అని రాయండి. స్టార్ట్ అని కూడా రాయండి. బయట పడడం కమ్ ఔట్ అని కూడా రాసుకోవచ్చు. అన్‌ఫోల్డ్. ఇక కాన్‌ఫ్రాంట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎవరినైనా కూడా అదుపులోకి తీసుకోవడం. అరెస్ట్ అని రాయండి. లేకపోతే కంట్రోల్ అని కూడా రాయొచ్చు. కాన్‌ఫ్రాంట్ చేయడం అంటే ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం. వాళ్ళ మీద మనం అటాక్ చేయడం. వాళ్ళని మన కంట్రోల్‌లో పెట్టుకోవడం అంటాం కాన్‌ఫ్రాంటెడ్. ఇక యాక్చువల్‌గా సైక్ అంటే ఏం లేదమ్మా, ఒక వ్యక్తి యొక్క మానసిక ఆలోచన శైలి. సో, సైక్ అంటే ఒపీనియన్ అని రాయండి పర్వాలేదు. లేకపోతే మైండ్ సెట్ అని కూడా రాసుకోవచ్చు. సైక్ అంటే ఒపీనియన్ లేదా మైండ్ సెట్ అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఆర్టికల్‌లో వొకాబులరీ చూస్తున్నామో, ఈ ఆర్టికల్ నేను ఆల్రెడీ ఎడిటోరియల్ అనాలిసిస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యూట్యూబ్‌లో కూడా ఈ వీడియో ఉంటుంది. యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానెల్‌లో చూస్తే ఈ ఆర్టికల్ నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో, నేను ఆ ఛానెల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎడేజ్ అంటే ప్రోవర్బ్ అంటాం చూసారా? ఒక సామెతలాగా. ఓల్డ్ సేయింగ్ అని కూడా అంటాం. ఎప్పటినుంచో చాలామంది చెప్పే ఒక మాట. దాన్నేమంటాం? ఎడేజ్ అంటాం. ఇన్‌కంబెంట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఇన్ పవర్. ఇన్‌కంబెంట్ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఇన్ పవర్ అంటాం. ఏమంటాం? ఇన్ పవర్ అంటాం. యాక్చువల్‌గా డెంటెడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రెడ్యూస్ అని రాయండి పర్వాలేదు. డెంట్ అంటే రెడ్యూస్. తగ్గించడం అన్న మీనింగొస్తుంది. ఓవర్‌టర్న్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మొత్తం రివర్స్ చేసేయడం అన్నమాట. సో, ఓవర్‌టర్న్ అంటే రివర్స్ అని రాయండి. మొత్తం దేన్నైనా కూడా మనం రివర్స్ చేసేయడాన్ని ఏమంటామంటే ఓవర్‌టర్న్ అంటాం. దేన్నైనా కూడా మనం పూర్తి స్థాయిలో రివర్స్ చేసేయడాన్ని ఓవర్‌టర్న్ అంటాము. అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే ఇందులో మనకి ఎలియనేటెడ్ అనే వొకాబులరీ వచ్చింది. ఎవరినైనా కూడా దూరం చేసేయడం. ఎలియన్ అంటే గ్రహాంతరవాసి. ఎలియనేట్ చేయడం అంటే ఎవరినైనా కూడా దూరం చేసేయడం అన్నమాట. అవాయిడ్ అన్న మీనింగ్ వస్తుంది. సెపరేట్ అన్న మీనింగ్ వస్తుంది. వదిలేయడం లీవ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. డెరోగేటరీ అంటే చాలా అవమానకరంగా మాట్లాడితే డెరోగేటరీ అంటాం. ఇన్సల్టింగ్. డెరోగేటరీగా మాట్లాడతారు కొంతమంది. అవమానకరంగా మాట్లాడతారు. దాన్నేమంటాం మనం ఇన్సల్టింగ్ అంటాం. ఏమంటాం? ఇన్సల్టింగ్, ఇన్సల్టింగ్ అంటాం. ఇది నేను హైలైట్ చేయలేదు గానీ ఇంపార్టెంట్ వొకాబులరీయే. రాషనల్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే రాషనల్ అంటే లాజికల్ అమ్మ. ఎవరైనా కూడా చాలా లాజికల్‌గా ఉంటే దాన్నేమంటాము? రాషనల్ అంటాము. రాసుకోండి. రాషనల్ అంటే లాజికల్. రాషనల్ థింకింగ్ అంటాం గదా! అలా అన్నమాట. ఇక హ్యూమెన్ అంటే చాలా మంచిగా, కైండ్ అని రాయండి. హ్యూమెన్ అంటే కైండ్. యాక్చువల్‌గా అసైలమ్ అంటే తెలుసా? ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకు మనం ఇచ్చే ఆసరా. సో, అసైలమ్ అంటే ప్రొటెక్షన్ అని రాయండి. అసైలమ్ అంటే ఏంటి? ప్రొటెక్షన్. ఎవరికైనా మనం ఇచ్చే సపోర్ట్ అంటామనమాట. ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత పాల్పెబుల్ అన్నాడు. యాక్చువల్‌గా పాల్పెబుల్ అంటే అర్థం ఏంటంటే క్లియర్ అన్న మీనింగ్ వస్తుంది. స్టార్టింగ్‌లో అపారెంట్ అని వచ్చింది అలా. ఇంకొక మీనింగ్ ఎలా వస్తుందంటే మనం దాన్ని ఫీల్ అవ్వచ్చనమాట. అంటే మనకది తెలుస్తూ ఉంటుంది. కెన్ బి ఫెల్ట్. పాల్పెబుల్ అంటే అది మనకి తెలుస్తూ ఉంటుంది. కెన్ బి ఫెల్ట్ అంటాం మనం. యాక్చువల్‌గా పార్టిసన్ అంటే సపోర్ట్ అమ్మా. బై పార్టిసన్ అంటే ఇద్దరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అబ్బాయిలున్నారు. ఏ, బి.
ఒక ప్రాబ్లమొచ్చింది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఇద్దరూ కలిసి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఏ ప్లస్ బి కలిసి సపోర్ట్ చేయాలి. అంటే బైపార్టిసన్ అంటాం మనం. సో, బైపార్టిసన్ అంటే రాసుకోండి మ్యూచువల్ సపోర్ట్. ద సపోర్ట్ బై బోత్ ద పార్టీస్. బైపార్టిసన్ అంటే ఏంటి? సపోర్ట్ బై బోత్ ద పార్టీస్. ఇక ఎట్ థిస్ జంక్చర్ అన్నాము. అంటే ఈ సమయంలో ఎట్ థిస్ జంక్చర్ అంటే ఇన్ థిస్ కాంటెక్స్ట్ అంటాం మనం. లేదంటే ఎట్ థిస్ టైమ్ అని కూడా రాయండి పర్వాలేదు. ఎట్ థిస్ జంక్చర్ అంటే ఎట్ థిస్ టైమ్ ఈ టైంలో, ఈ సమయంలో అంటాం. యాక్చువల్‌గా ఈ ఆర్టికల్‌లో తక్కువ వర్డ్సే ఉన్నాయి. నేనెప్పుడూ చెప్తాను ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నామని కాదు. నేర్చుకునేవి గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే. అక్కడితో మనం ఈ క్లాస్ ఎండ్ చేద్దాము. అండ్ ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ మీకు ఎక్సర్‌సైజ్ ఇస్తాను. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే పాల్పేబుల్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో, పాల్పేబుల్ అనే వొకాబులరీతో ఒక ఎగ్జాంపుల్‌ని చక్కగా మీరు తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. తర్వాత అసైలమ్. అసైలమ్ అంటే గుర్తుంది కదా! ప్రొటెక్షన్. సో, దాంతో కూడా ఒక ఎగ్జాంపుల్‌ని మీరు చక్కగా తయారు చేయండి. థర్డ్ వన్ వచ్చి డెరోగేటరీ అవమానకరంగా. ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్‌ని తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేయండి. నేను బిగినింగ్‌లో చేసిన అనౌన్స్‌మెంట్స్‌కి సంబంధించి ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.